హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? నా మీద బల్లి పడింది. ఏ లిజర్డ్ ఫెల్ ఆన్ మీ. A lizard fell on me. కందిరీగ ఇంట్లోకి వచ్చింది. A wasp got into the house. A wasp got into the house. నన్ను తేనెటీగ కుట్టింది. I got stung by a bee. I got stung by a bee. కుక్క నా మీద మురిగింది. ఏ డాగ్ బార్క్డ్ ఎట్ మీ. ఏ డాగ్ బార్క్డ్ ఎట్ మీ. నన్ను చీమ కుట్టింది. ఐ గాట్ బిటెన్ బై అన్ యాంట్. ఐ గాట్ బిటెన్ బై అన్ యాంట్. కాకి నా తల మీద రెట్ట వేసింది. ఏ క్రో pooped on my head. A crow pooped on my head. నా టీలో ఈగ వాలింది. A fly landed in my tea. A fly landed in my tea. కుక్క నన్ను వెంబడించింది. A dog chased me. ఏ డాగ్ చేజ్డ్ మీ. ఏదేమైనా నేను వెనక్కి తగ్గను. నో మ్యాటర్ వాట్ ఐ వోంట్ బ్యాక్ డౌన్. నో మ్యాటర్ వాట్ ఐ వోంట్ బ్యాక్ డౌన్. అందరూ నీ వైపు చూస్తున్నారు. ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. ఐ న్యూ యు వుడ్ అండర్స్టాండ్. ఐ న్యూ యు వుడ్ అండర్స్టాండ్. దారిన పోతున్న ఒక వ్యక్తి నాకు సహాయం చేశారు. ఏ పాసర్ బై హెల్ప్డ్ మీ. ఏ పాసర్ బై హెల్ప్డ్ మీ. అతను కూడా ఇదే చెప్పాడు. దిస్ వాజ్ వాట్ హీ ఆల్సో సెడ్. దిస్ వాజ్ వాట్ హీ ఆల్సో సెడ్. ఇతరులను నిందించడంలో అర్థం లేదు. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ బ్లేమింగ్ అదర్స్. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ బ్లేమింగ్ అదర్స్. ఆమె చెప్పిన మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఐ నెవర్ ఫర్గాట్ వాట్ షీ సెడ్. ఐ నెవర్ ఫర్గాట్ వాట్ షీ సెడ్. వచ్చేసారి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. యు రియల్లీ షుడ్ బీ మోర్ కేర్ఫుల్ నెక్స్ట్ టైమ్. యు రియల్లీ షుడ్ బీ మోర్ కేర్ఫుల్ నెక్స్ట్ టైమ్. నేను నీతో స్నేహం చేయగలనని అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ బి ఫ్రెండ్స్ విత్ యూ. ఐ డోంట్ థింక్ ఐ కెన్ బి ఫ్రెండ్స్ విత్ యూ. అతనికి ప్రకృతిని ఫోటోలు తీయడం ఇష్టం. హీ లైక్స్ taking photos of nature. He likes taking photos of nature. నువ్వు అబద్ధపు భరోసా ఎందుకు ఇస్తావు? Why do you give false comfort? Why do you give false comfort? ఆమె తరచుగా తన భవిష్యత్తు గురించి
పగటి కలలు కంటుంది. She often daydreams about her future. She often daydreams about her future. ఏదో గందరగోళం ఉండి ఉండాలి. There must be some confusion. There must be some confusion. మీ ఉద్దేశాలు ఏమిటి? What are your intentions? What are your intentions? ఏదేమైనా నేను నా మాట నిలబెట్టుకుంటాను. No matter what, I will keep my promise. No matter what, I will keep my promise. అతను నన్ను దారిని పోయే వ్యక్తిలా చూస్తాడు. He treats me like a passerby. He treats me like a passerby. నువ్వు వస్తావని నాకు తెలుసు. I knew you would come. I knew you would come. నేను నీ స్నేహితుడిని, దారిని పోయేవాడిని కాదు. I am your friend, not a passerby. I am your friend, not a passerby. నువ్వు ఎందుకు అంత ఎక్కువగా మాట్లాడతావు? Why do you talk so much? Why do you talk so much? నాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. Give me a chance to speak too. Give me a chance to speak too. కాసేపు వేచి చూద్దాం. Let's wait for a while. Let's wait for a while. నువ్వు నీ మాటలతో జనాలను ఆకట్టుకుంటావు. You win people over with your words. You win people over with your words. నేను కేవలం నా విషయాన్ని వివరిస్తున్నాను. I was just explaining my point. I was just explaining my point. దారిన పోతున్న కొందరు వ్యక్తులు అదంతా చూశారు. Some passers-by saw everything. Some passers-by saw everything. వాళ్ళను ఏదీ ఆపలేదు. Nothing ever stops them. Nothing ever stops them. రైలు సొరంగం గుండా వెళ్ళింది. The train passed through the tunnel. The train passed through the tunnel. దుకాణం ఉదయం 9 గంటల నుండి తెరిచి ఉంటుంది. The shop is open from 9 a.m. The shop is open from 9 a.m. ఆమె కనీసం ధన్యవాదాలు కూడా చెప్పలేదు. She did not even say thank you. She did not even say thank you. ఆమె తన తల్లిదండ్రుల కోసం టీ తయారు చేసింది. She made tea for her parents. She made tea for her parents. మీ పరువును పాడు చేసుకోకండి. Don't ruin your reputation. Don't ruin your reputation. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.